షుగర్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తీసుకోవచ్చా లేదా అని ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అండ్ చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్రూట్స్ తీసుకోవచ్చా? దానివల్ల ఏమైనా షుగర్ ఎక్కువగా పెరుగుతుందా? అని కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఈ వీడియోలో మీకు అవన్నీ క్లియర్ చేస్తాను. తీసుకుంటే ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి? ఎంత తీసుకోవాలి? ఏ టైంలో తీసుకోవాలి? ఇవన్నీ క్లియర్‌గా చెప్తాను వినండి. చాలామంది ఏంటంటే ఈ ఫ్రూట్స్ స్వీట్‌గా ఉంటాయి గదా! అండ్ అది తీసుకోవడం వల్ల షుగర్ పెరుగుతుంది అని కంప్లీట్‌గా అవాయిడ్ చేస్తారు. లేదు, అలా మాత్రం అస్సలు చేయకూడదు. ఫ్రూట్స్ అయితే తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్రూట్స్‌లో ఏంటంటే ఇప్పుడు నార్మల్‌గా మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో దాంట్లో అన్ని రకాల న్యూట్రియంట్స్ అనేది దొరకవు. సో, అలాంటప్పుడు మీరు ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ అదే కాకుండా దానిలో ఫైబర్ మంచిగా ఉంటుంది. వాటర్ మంచిగా ఉంటుంది. ఇవన్నీ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో, తప్పకుండా మీరు ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. మరి ఏ టైంలో తీసుకోవాలి? నార్మల్‌గా ఏంటంటే చాలామంది తిన్న తర్వాత తీసుకోవాలనా? లేకపోతే తినకముందు తీసుకోవాలనా? లేకపోతే ఏ టైంలో తీసుకోవాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. కామన్‌గా ఏంటంటే మీరు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేస్తారు గదా! ప్లస్ నైట్ డిన్నర్ చేస్తారు గదా! ఈ మధ్యలో ఏదైతే గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్‌లో 4-6 గ్యాప్‌లో ఫ్రూట్స్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవాలనుకుంటే, ఇంకో వేరే టైం ఏదంటే, మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ చేస్తారు గదా! ఆ మధ్యల గ్యాప్‌లో గూడా తీసుకోవచ్చు. ఎందుకలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు తిన్న తర్వాత ఎలా అయినా మీరు తినేటప్పుడు ఏంటంటే, కార్బోహైడ్రేట్స్ రైస్ ఐటెమ్ గానీ, ఇలా తీసుకుంటారు గాబట్టి, దాని తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ తీసుకుంటే ఏంటి, షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఈవినింగ్ టైమ్ ఏంటంటే, మీరు ఏం ఫుడ్ తీసుకోరు గాబట్టి, ఆ టైంలో తీసుకుంటే ఏంటంటే, షుగర్ అనేది ఎక్కువగా స్పైక్ అనేది ఉండదు. సో, మెయిన్‌గా ఏంటంటే షుగర్ మంచిగా కంట్రోల్ ఉండాలంటే ఈవినింగ్ టైమ్ 1 టైమ్ తీసుకుంటే సరిపోద్ది. అదేంటి 4-6 మధ్యలో అది బెస్ట్ టైమ్. లేదు ఎక్కువ క్రేవింగ్స్ ఉంటే మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్ ఆ మధ్యలో గూడా ఒక లైట్ ఫ్రూట్ అలా తీసుకోవచ్చు. మరి అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చా షుగర్ ఉన్నవాళ్ళు అంటే లేదు. నార్మల్‌గా ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్ తీసుకోవాలి. లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్ అంటే ఏంటి? దీనివల్ల షుగర్ అనేది ఎక్కువగా పెరగదు. ఇవి మోడరేట్ అమౌంట్‌లో అలా తీసుకోవచ్చు. అవేంటంటే మీకు కొన్ని ఫ్రూట్స్ చెప్తాను. ఇది లిస్ట్ చేసుకోండి. ఏంటంటే యాపిల్ గాని, జామకాయ, పొప్పాయ్, డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజ్, స్ట్రాబెర్రీ, దానిమ్మ, ఈ నేరేడు పండ్లు, పొప్పాయ్ ఇవి తీసుకోవచ్చు. ఏంటంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్. మరి ఫ్రూట్స్ ఎంత తీసుకోవాలి? ఇప్పుడు పెద్ద ఫ్రూట్ ఉన్నదనుకోండి, యాపిల్ పండు ఉన్నదనుకోండి, దాన్ని కట్ చేసి 2 స్లైసెస్ అలా తీసుకోవాలి. అదే ఒకవేళ చిన్న ఫ్రూట్ ఉందనుకోండి, చిన్న జామకాయ గాని, లేకపోతే చిన్న కివి ఉన్నదనుకోండి, అదేం చేయాలి అంటే ఫుల్ ఫ్రూట్ తీసుకోవచ్చు. అలా ఈవినింగ్ టైమ్ డైలీ ఒక ఫ్రూట్ సెలెక్ట్ చేసి అలా తీసుకోండి. డైలీ ఒకే ఫ్రూట్. నార్మల్‌గా ఏం చేస్తారు చాలామంది డైలీ జామకాయ తీసుకుంటారు. అలా కాకుండా ఒకరోజు యాపిల్, ఒకరోజు కివి, ఒకరోజు పప్పాయ ఇలా డైలీ ఒక్కొక్క ఫ్రూట్ అలా సెలెక్ట్ చేసి తీసుకోండి. అండ్ ఈ జ్యూసెస్ మాత్రం అస్సలు చేయకూడదు. జ్యూసెస్ వల్ల ఏంటంటే మీ షుగర్ అయితే బాగా పెరుగుతుంది. అందుకోసమే జ్యూసెస్ అయితే చేయకండి. జ్యూసెస్ చేయకుండా ఈ స్లైసెస్ లాగానే తీసుకోండి. మిగతా ఫ్రూట్స్ అసలు తీసుకోవద్దా? నార్మల్‌గా ఏంటంటే ఈ మ్యాంగో గాని, సపోటా గాని, సీతాఫలకాయ గాని స్వీట్ ఉన్న ఫ్రూట్స్ ఏంటంటే దీనివల్ల షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. మరి అది షుగర్ ఉన్న వాళ్ళు అసలు తీసుకోవద్దా అంటే తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవాలి అంటే ఫస్ట్ మీ షుగర్ మంచిగా కంట్రోల్‌లో ఉండాలి. ఆ ఫ్రూట్ గూడా మరీ ఎక్కువగా తీసుకోకూడదు. అకేషనల్‌గా తీసుకోవాలి. వీక్లీ వన్స్ అట్లా తీసుకోవచ్చు. అది గూడా తక్కువ మోతాదులో తీసుకుంటేనే షుగర్ గూడా మంచిగా కంట్రోల్ ఉంటుంది. అండ్ అదే కాకుండా చాలామంది ఇది గూడా అడుగుతారు. బనానా తీసుకోవచ్చా లేదా అని. బనానా ఏంటంటే అది గూడా మోడరేట్ టు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూటే. సో, అది గూడా మీరు తీసుకోవాలంటే ఫస్ట్ మీ షుగర్ టైట్ కంట్రోల్‌లో ఉండాలి. అండ్ తక్కువ మోతాదులో తీసుకోవాలి. అండ్ రెగ్యులర్‌గా గూడా తీసుకోవద్దు. అండ్ దాంతో పాటు మీ మీల్ గూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా మీరు ప్లాన్డ్‌గా ఫ్రూట్స్ తీసుకుంటే ఏంటంటే మీరు మంచిగా ఫ్రూట్స్‌ని గూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీ షుగర్ గూడా మంచిగా కంట్రోల్ ఉంటుంది. అండ్ మీకు మంచిగా మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ మీ ఫుడ్‌లో దొరకనివి గూడా ఈ ఫ్రూట్‌లో దొరుకుతాయి. సో, ఇవి మాత్రం తప్పకుండా ఈ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోండి. అర్థమైంది గదా! థాంక్ యూ.